హాయ్ అండి అందరికీ. నేను చామంతుల కోసమైతే మట్టిలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను కదా! వాటి కోసమైతే 3 డేస్ ముందే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే వీటిలో కంపోస్టు, ఇసుక, వేపపిండి, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ కలుపుకున్నానండి. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక దానిలో పెట్టుకుంటాను. మనం రెడీగా పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చనమాట. అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక దానిలో అయితే పోసుకుంటున్నాను అనమాట. నాకైతే సండే ఒకరోజే కొంచెం టైం దొరుకుతుంది. ఆ రోజు మాత్రం నేను కొంచెం వీటికి టైం కేటాయిస్తాను. నేను ఈ మధ్యాహ్నం ఒక 3కి అలా స్టార్ట్ చేస్తే నాకు నైట్ 8 అయిపోయిందండి. లైటింగ్‌లోనే చేస్తున్నా ఇదంతాను. ఇక్కడైతే సండే కదా! మా అబ్బాయి కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఓన్లీ ఫ్రూట్సు, పూల మొక్కలకైతేనే ఇలా చేసుకుంటాను. మ్యాక్సిమం నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను కిందే పెట్టేసుకుంటాను. ఎక్కువ కుండీల్లో పెట్టుకునే వాటికి చామంతులు అలాంటివి కొంచెం హైబ్రిడ్ అలాంటివి అయితే మాత్రం కుండీల్లో పెట్టుకుంటాను. ఇవైతే ఓన్లీ ఆర్నమెంటల్ ప్లాంట్స్‌కి అయితే నేను వేరేగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మట్టిలో ఇసుక, కంపోస్ట్, బోన్ మీల్ కొంచెమే వేసుకున్నా. ఇక్కడైతే పర్లైట్ యూస్ చేస్తున్నాను. పర్లైట్ ఏంటంటే మనకి మట్టి లూజ్‌గా ఉండడానికి బావుంటదనమాట. అయితే నేను చూపించాను కదా! ఇలా ఆర్డర్ చేసుకున్నానని. ఇది చంపనాశ్రీ అని యూట్యూబ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అయితే నేను ప్రిపేర్ చేసుకున్న మటన్ అయితే టబ్స్లో నింపేసుకున్నానండి. ఇవి ఇవి ఇలా స్పాంజిలో పెట్టి మనకి సీలింగ్ ట్రేల్లో ప్రాపగేట్ చేసి పంపిస్తారనమాట. అయితే 3 డేస్ అయినా కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. కాకపోతే మనకి ఎండలు బాగా ఉన్నాయి. ఇవి బాగల్పూర్ అనే ఏరియా నుంచి పంపించారు. కానీ ఇంకా మన సైడ్ కూడా కొంతమంది సాప్లింగ్స్ అయితే అమ్ముతున్నారు. నేను తర్వాత చూసానన్నమాట. అయితే ఈ బ్లాక్ టబ్స్ 2 కూడా మా ఫ్రెండే అండి. తనకి బతకట్లేదని చెప్పి నన్నే ఇలా ప్రిపేర్ చేసి పెట్టమంది. మంచిగా రావట్లేదు చామంతులని. ఈ టైంలో మనం మంచిగా చామంతులను పెట్టుకుంటే వీటిని పెరుగుతూ ఉంటే టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ బుషీగా వస్తాయి అన్నమాట. టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉండాలి. ఇవి మనం మళ్ళీ పూలు మొగ్గలు స్టార్ట్ అయ్యే వరకు కూడా టిప్స్ కట్ చేస్తూ ఉంటే మనకి బుషీగా వస్తాయి. మధ్య మధ్యలో మనం ఒక 1 మంత్కి ఒకసారి వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే ఏంటంటే కొంచెం మంచిగా బుషీగా వచ్చి మొగ్గలు కూడా మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మాకు ఎండ బాగా పడదు. ఒక 2-3 అవర్సే మంచిగా పడుతుంది. ఎండ బాగా పడే వాళ్ళకైతే ఇంకా పూలు ఎక్కువగా వస్తాయి. నేను ఇంకా అక్కడికి ఎంత జాగ్రత్త చేసినా కూడా పూలు లాస్ట్ టైం అయితే పర్వాలేదు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే పూలు కొంతమందికి చీరలు పిచ్చి ఉంటుంది. నాకేమో ఈ మొక్కలు పిచ్చి అనమాట. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో వస్తే ఏ చీరలు కొనుక్కుందాం అనుకుంటారు. నేనేమో ఏ సీజన్ వస్తుందా, ఏ మొక్కలు పెట్టాలా అని చూస్తూ ఉంటాను. వీటికైతే చాలా ఖర్చు పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ప్రాపగేషన్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని దొరకని మాత్రం ఇలా కొనుక్కుంటూ ఉంటానన్నమాట. అదే నర్సరీల్లో కొన్న మొక్కలైతే కొన్ని చనిపోతున్నాయి కదా! మనకి వాళ్ళ దగ్గర ఉన్న వరకు బాగానే ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న మొగ్గల వరకు బాగానే బ్లూమ్ అవుతున్నాయి. తర్వాత చనిపోతున్నాయి కదా అని చెప్పి మేము ఇలా సాప్లింగ్స్ అయితే తెప్పించుకున్నాము. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ టైంలో తెప్పించుకుంటే ఇలా చిన్న చిన్న సాప్లింగ్సే కాబట్టి అవి కొంచెం పెరిగి ఒక 1 మంత్‌కి అలా పూలైతే వచ్చాయి. ఆ టైంకి సీజన్ అయిపోయిందనమాట. కాకపోతే అన్నీ బ్లూమ్ అయితే అయినాయి. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ టైం కూడా 10-12 కలర్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే కొంచెం సమ్మర్‌లో ఒక 2-3 కలర్స్ అయితే నా దగ్గర చనిపోయినాయి కానీ మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. షేడ్‌కి అయితే పెట్టేసుకుంటే మనం మంచిగానే ఉంటాయి. నేను కొంచెం ఎండకే ఉంచేసాను. దానివల్ల కొన్ని చనిపోయినాయి అనమాట. మనం ఇవి కూడా కొంచెం టిప్స్ కట్ చేసుకుంటూ ఉండి పక్కన పెట్టుకుంటూ ఉంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే తయారవుతాయి. అయితే పూలు వచ్చే వరకు కూడా మనం టిప్స్ అనేది కట్ చేస్తూనే ఉండాలి. అలాగే వీటికి పురుగు రాకుండా నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఒక 15 డేస్‌కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి చిగుర్లు అనేవి మంచిగా మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. వీటిని కొంచెం పెరిగాక మనం వేరే వాటిలోకి మార్చుకోవచ్చు. నేను సెట్ అయ్యే వరకు అయితే కొంచెం దగ్గరగా అయితే పెట్టేస్తున్నాను. అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఒక 2 ప్లాంట్స్ అయితే కొంచెం ఫెయిల్ అయ్యాయి. అయితే మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. అలాగే సమ్మర్‌లో లానే వర్షాకాలం కూడా మనకి మొక్కలు చనిపోతాయి.
అంటే వాటర్ అనేది ప్రాపర్‌గా చూసుకోవాలి. వర్షాకాలంలో డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్‌గా లేకపోతే మనకి చనిపోతూ ఉంటాయి. పైన నిలబడిపోయి వేర్లనేవి కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట. మనం ప్రాపర్‌గా చూసుకుంటూ ఉండాలి. అయితే మొత్తం ఇలా పెట్టేసుకొని కొన్ని షేడ్‌కైతే పెట్టేసేసుకుంటే మనకు 1 వీక్ అలా సెట్ అయిపోతాయన్నమాట. అయితే ఒక 15 సాప్లింగ్స్ నావి, 15 సాప్లింగ్స్ ఫ్రెండ్‌యి. తను నా దగ్గరే పెట్టి కొంచెం సెట్ అయ్యాక తీసుకెళ్తానంది. 1, 2 తప్ప మిగిలినవన్నీ బానే ఉన్నాయి. ఎలా సెట్ అవుతాయో చూడాలి. మనం పాత చామంతులను కూడా ఇలానే కటింగ్స్ పెట్టుకుంటే మనకి మంచిగా బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. పాత చామంతులను అలాగే ఉంచేస్తే వాటికి పూలు ఎక్కువగా రావు. ఇలా కటింగ్స్ పెట్టుకుంటే కొత్త మొక్కలకైతే మంచిగా మొక్కలొస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.